ఓకే. సో, మనము ఈరోజు సెషన్‌లో ఈ ఫైల్ పర్మిషన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, అంటే మనము ఫైల్స్ కానీ, లేకుంటే డైరెక్టరీస్ కానీ, మనం పర్మిషన్స్ మేనేజ్ చేస్తాం. సో, మేనేజ్ అంటే ఎలాగ మనము ఒక ఫైల్‌కి కానీ, డైరెక్టరీస్ కానీ పర్మిషన్స్ ఎలా గ్రాంట్ చేస్తాము. దాని మీద డిఫరెంట్ యూజర్స్ కానీ, డిఫరెంట్ గ్రూప్స్ కానీ ఎలాగ మనం పర్మిషన్స్ మేనేజ్ చేస్తామని డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు లైనక్స్‌లో మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే చ్మోడ్ కమాండ్. ఈ పర్మిషన్స్ కానీ ఆహ్, ఫైల్ కానీ, గ్రూప్ కానీ మనం మేనేజ్ చేయాలంటే చ్మోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, చ్మోడ్ కమాండ్ అంటే చేంజ్ మోడ్ అని. స్టాండ్స్ ఫర్ చేంజ్, ఎంఓడి స్టాండ్స్ ఫర్ మోడ్. ఓకే. చ్మోడ్ కమాండ్‌లో స్టాండ్స్ ఫర్ చేంజ్, ఎంఓడి స్టాండ్స్ ఫర్ మోడ్. ఓకే. మోడ్ అంటే పర్మిషన్స్ అని. సో, మనము లైనక్స్‌లో 2 వేస్‌లో మనము పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు. వన్ ఈస్ అబ్సొల్యూట్ మోడ్ అండ్ అనదర్ మోడ్ ఈస్ సింబాలిక్ మోడ్. సో, అబ్సొల్యూట్ మోడ్‌లో ఏం చేస్తానంటే, మనం నంబర్స్ యూజ్ చేసుకొని మనము ఫైల్ పర్మిషన్స్ కానీ, డైరెక్ట్ పర్మిషన్స్ కానీ మనము మేనేజ్ చేస్తాం. ఓకే. సో, దిస్ ఈస్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ మెథడ్ ఇన్ లైనక్స్. ఓకే. సో, అసలు ఈ నంబర్స్ ఏంటి? మనం ఆ నంబర్స్‌తో మనం ఈ ఫైల్స్ గాని, డైరెక్టరీస్ కానీ ఎలా పర్మిషన్స్ మేనేజ్ చేద్దాం మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఈ సింబాలిక్ మోడ్. ఈ సింబాలిక్ మోడ్‌లో మనము సింబల్స్ యూజ్ చేసుకొని మనము పర్మిషన్స్ మేనేజ్ చేస్తాం. ఈరోజు మనం అబ్సొల్యూట్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ సింబాలిక్ మోడ్ గురించి మనం నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు అబ్సొల్యూట్ మోడ్‌కొద్దాం. సో, ఇప్పుడు నేను ఒక డైరెక్టరీకి వచ్చాను. ఓకే. మనకి ఈ పర్మిషన్స్ ఉన్నాయి. మనం ఇది కాపీ చేసుకుందాం. ఓకే. కాపీ చేసుకుందాము. నేను ఇక్కడ స్లైట్‌గా చేంజ్ చేస్తున్నా. ఉన్న పర్మిషన్స్ కాకుండా. ఓకే. సో, మనం ఇలా ఉందనుకున్నాం డైరెక్టరీ. ఓకే. సో, నేను ఓన్లీ ఇది మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా ప్రెజెంట్. ఇప్పుడు ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఓకే. సో, ఇలా ఉంటది. సో, యాక్చువల్‌గా ఇవన్నీ కంబైన్డ్‌గా ఉన్నాయి గదా! ఆర్‌డబ్ల్యూఎక్స్, ఆర్‌డబ్ల్యూఎక్స్. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ డి అనేది ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ. ఇన్ కేస్ అక్కడ హైఫన్ అని ఉంటే, డి బదులు హైఫన్ ఉంటే ఇట్ విల్ ఇండికేట్ ఫైల్. ఓకే. నెక్స్ట్ ఈ ఫస్ట్ 3 లెటర్స్ ఆ డి తర్వాత వచ్చే ఫస్ట్ 3 లెటర్స్ ఆర్‌డబ్ల్యూఎక్స్. ఆ ఫస్ట్ 3 లెటర్స్ విల్ ఇండికేట్ యూజర్ పర్మిషన్స్. ఓకే. సో, అందుకు నేను ఇక్కడ ఈ ఫస్ట్ 3 లెటర్స్‌కి యూజర్ అని మ్యాప్ చేశాను. నెక్స్ట్ 3 లెటర్స్ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇండికేట్స్ గ్రూప్ పర్మిషన్స్. అందుకే నేను ఇక్కడ గ్రూప్‌కి మ్యాప్ చేశా. ఈ నెక్స్ట్ 3. నెక్స్ట్ ఫైనల్‌గా ఇక్కడున్న ఈ 3 లెటర్స్ ఇట్ విల్ ఇండికేట్ అదర్స్ పర్మిషన్స్. ఓకే. సో, ఇప్పుడు దీని ప్రకారము మనం లైనక్స్‌లో ఎలా మనము పర్మిషన్స్ మనము చెప్తామంటే సో, ఇలాగుంటది మనకు యాక్చువల్‌గా. సో, ఇట్ విల్ ఇండికేట్ డి వచ్చేసి ఫైలు. ఈ ఫస్ట్ 3 వచ్చేసి ఇట్ విల్ ఇండికేట్ యూజర్ ఆర్ ఓనర్. నెక్స్ట్, నెక్స్ట్ 3 ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చేసి ఇట్ విల్ ఇండికేట్ గ్రూప్. తర్వాత ఫైనల్‌గా ఉన్న ఆర్‌డబ్ల్యూ వచ్చేసి ఇట్ విల్ ఇండికేట్ అదర్. ఓకే. సో, ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎక్స్‌లో ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్. ఓకే. నెక్స్ట్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ రైట్. నెక్స్ట్ ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎగ్జిక్యూట్. సో, ఇప్పుడు ఇక్కడున్న పర్మిషన్స్ ప్రకారము యూజర్‌కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, ఈ పర్టిక్యులర్ యాప్ లాగ్ అనే డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. ఓకే. అలాగే గ్రూప్‌కి ఏం పర్మిషన్ ఉంది, రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. అలాగే అదర్స్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు
నేను యూజర్‌కి మాత్రమే రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. గ్రూప్‌కు ఓన్లీ రీడు, రైట్ పర్మిషన్స్ ఉండాలి. అదర్స్‌కి ఓన్లీ రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు గ్రూప్‌కి రైట్ పర్మిషన్ ఉండకూడదు. సో, రైట్ పర్మిషన్ ఉండకూడదంటే డబ్ల్యూ అనే ప్లేస్‌లో జస్ట్ హైఫన్ పెట్టాలి. అదర్స్‌కి సారీ ఇందాక మనం డిస్కస్ చేసింది గ్రూప్‌కి రీడ్, రైట్ మాత్రమే ఉండాలి. ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండకూడదు. సో, అప్పుడు ఎగ్జిక్యూట్ ప్లేస్‌లో హైఫన్ ఉండాలి. గ్రూప్‌కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉండాలి. రైట్ పర్మిషన్ ఉండకూడదు. సో, అప్పుడు డబ్ల్యూ ప్లేస్‌లో హైఫన్ ఉండాలి. సో, హైఫన్ అంటే సేమ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇదే ఆర్డరే ఫాలో అవుతది. ఫస్ట్ ఆర్ వస్తది. నెక్స్ట్ డబ్ల్యూ వస్తది. నెక్స్ట్ ఎక్స్ వస్తది. పర్మిషన్స్ మనం డిఫైన్ చేసేటప్పుడు. సో, ఇప్పుడు దీని ప్రకారము గ్రూప్‌కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి మీరు చెప్పండి? అలీ, సాయి, భవిత? రీడ్ రైట్. గ్రూప్‌కి. సో, ఇక్కడ హైఫన్ ఉంటే ఈ హైఫన్ ఏమి ఇండికేట్ చేస్తుంది మామూలుగా? ఈ థర్డ్ ప్లేస్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఎగ్జిక్యూట్ పర్మిషన్. కానీ దాని ప్లేస్‌లో హైఫన్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? గ్రూప్‌కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేనట్టు. కరెక్టేనా? ఇప్పుడు అలాగే ఈ అదర్స్‌కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో చెప్పండి? రీడ్ ఎగ్జిక్యూట్ రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. సో, రైట్ పర్మిషన్స్ లేవు. ఎందుకు? రైట్ డబ్ల్యూ ఉండాలి ప్లేస్‌లో హైఫన్ ఉంది కాబట్టి రైట్ పర్మిషన్స్ లేవు. ఓకేనా? సో, ఇప్పుడు నేను సేమ్ అదే ఇక్కడ ఇండికేట్ చేశాను. మీరు ఇక్కడికొస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ డి అని ఉంది గదా! నేను ఇక్కడ చూస్తే మీరు అక్కడ ఫస్ట్ లెటరు హైఫన్ ఉంటే అది రెగ్యులర్ ఫైల్‌ని ఇండికేట్ చేస్తుంది. డి ఉంటే డైరెక్ట్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏవైతే 9 లెటర్స్ ఉన్నాయో ఇట్ విల్ ఇండికేట్ మోడ్. మోడ్ అంటే పర్మిషన్స్. దేని పర్మిషన్స్? ఈ లాస్ట్‌లో ఉన్నాయి కాన్ఫిగ్ గాని, ఫైల్ గాని, డైరెక్టరీ గాని పర్మిషన్స్. సో, ఈ కేస్‌లో ఈ ఫస్ట్ లెటర్ డి కాబట్టి కాన్ఫిగ్ అనేది ఇప్పుడు డైరెక్టరీ. సో, ఇప్పుడు ఈ మోడ్ అనేది ఇట్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద పర్మిషన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ కాన్ఫిగ్ డైరెక్టరీ. ఓకే. ఎవరికిది? ఇక్కడ నెక్స్ట్ జైరా అనే ఓనర్‌కి, జైరా అనే గ్రూప్‌కి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ జైరా అనేది ఇక్కడ ఫస్ట్ జైరా అనేది ఇట్ విల్ ఇండికేట్ ఓనర్. అంటే ఎవరైతే ఈ కాన్ఫిగ్ ఫోల్డర్ క్రియేట్ చేశారో వాళ్ళొచ్చేసి జైరా అనేవాళ్ళు. నెక్స్ట్ జైరా బై డిఫాల్ట్ జైరా అనే గ్రూప్‌కి అసైన్ ఉంటది. ఆ గ్రూప్‌లో ఎవరైనా మెంబర్ యాడ్ అయితే ఆ గ్రూప్‌కి సేమ్ పర్మిషన్స్ వస్తాయి. జైరా అనే గ్రూప్‌లో ఏం పర్మిషన్స్ ఉన్నాయో ఆ గ్రూప్‌లో ఉన్న అందరి మెంబర్స్‌కి సేమ్ పర్మిషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ 4096 అనేది ఇట్ విల్ ఇండికేట్ సైజ్. నెక్స్ట్ ఈ ఏప్రిల్ 6, 2022 అనేది ఇట్ విల్ ఇండికేట్ డేట్. ఎయిదర్ ఫైల్ క్రియేషన్ గాని, డైరెక్ట్ క్రియేషన్ గాని డేట్ లేదంటే ఆ ఫైల్ గాని డైరెక్టరీ గాని మాడిఫై అయిన డేట్. ఫైనల్‌గా ఆ కాన్ఫిగ్ అనేది ఇట్ విల్ ఇండికేట్ ఎయిదర్ ఫైల్ ఆర్ ఫోల్డర్ నేమ్. ఓకే. సో, నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కింద ఈ డయాగ్రామ్‌లో నేను సేమ్ మెన్షన్ చేశా చూడండి. ఆర్‌డబ్ల్యూఎక్స్. సో, ఓనర్ పర్మిషన్స్. ఓనర్‌కి ఏమున్నాయి? రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఓకే. నేను చెప్పేది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్‌కి ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి హైఫన్ ఉంది. హైఫన్ ఇండికేట్ ఫైల్ టైప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్‌డబ్ల్యూఎక్స్. సో, అదే ఇది ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేది. సో, ఈ ఫస్ట్ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇండికేట్స్ ఓనర్ పర్మిషన్స్. రీడు, రైటు, ఎగ్జిక్యూట్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ పర్మిషన్స్. గ్రూప్‌కి ఏమున్నాయి? ఎక్స్. రీడ్ పర్మిషన్ ఉంది. హైఫన్ అంటే నో రైట్ పర్మిషన్ ఇక్కడ. హైఫన్ అంటే నో అని. ఓకే. సెకండ్ లెటర్ వచ్చేసి ఇట్ విల్ ఇండికేట్ రైట్ కాబట్టి సో, నో రైట్ పర్మిషన్. థర్డ్ ఎక్స్ ఉంది. సో, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అలాగే నెక్స్ట్ ఫైనల్‌గా ఉన్న ఈ ఎక్స్ ఇట్ విల్ ఇండికేట్ అదర్స్ పర్మిషన్స్. ఎక్స్ రీడ్ పర్మిషన్ ఉంది. డబ్ల్యూ ఉండాలి ప్లేస్‌లో హైఫన్ ఉంది కాబట్టి నో రైట్ పర్మిషన్ అక్కడ. ఫైనల్‌గా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. సో, ఇప్పుడు దీని ప్రకారము ఈ ఎగ్జాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ మీద ఓనర్‌కి రీడు, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్‌కి, అదర్స్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ ఎలా మేనేజ్ చేద్దామో అబ్సల్యూట్ మోడ్‌లో చూద్దాం. ఓకే.
సో ఇప్పుడు అబ్సల్యూట్ మోడ్ అంటే ఇట్ విల్ ఇండికేట్ నెంబర్స్ అని చెప్పినాను కదా నేను. సో ఇప్పుడు ఈ నెంబర్స్ అంటే ఈ ఆర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆర్కి వచ్చే వాల్యూ ఏంటి 4. డబ్ల్యూకి ఒక వాల్యూ ఉంటుంది. డబ్ల్యూ వాల్యూ ఏంటి 2. ఎగ్జిక్యూటివ్ ఒక వాల్యూ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఏంటి 1. ఇవి స్టాండర్డ్. ఈ వాల్యూస్ చేంజ్ అవ్వవు. ఇవి స్టాండర్డ్. ఓకే. సో ఇప్పుడు మనము యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. మీరు ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ లో ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో చూస్తే మీరు ఈ కింద ఉన్న ఈ యూజర్ గ్రూప్ ఎవ్రీవన్ ఇక్కడ చూడండి RWX. సో ఆర్ వాల్యూ ఎంత చెప్పండి ఇక్కడ. 4. ఓకే. రైట్ వాల్యూ ఎంత? 2. ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఎంత? 1. 1. ఇవన్నీ మనము అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 7. 4 + 2 + 1 7. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక కమాండ్ యూజ్ చేసుకొని chmod అనే కమాండ్ యూజ్ చేసుకొని 7 అని ఇండికేట్ చేస్తే దాని పర్మిషన్స్ ఏమొస్తుంది 7కి? 7 ఇండికేట్ చేస్తే దాని పర్మిషన్స్ ఏమొస్తాయి? ఆర్ వస్తుంది, రైట్ వస్తుంది, ఎగ్జిక్యూట్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇన్ కేస్ మనము 7 కాకుండా 5 అని మెన్షన్ చేస్తాం. 5 అని మెన్షన్ చేస్తే ఏమొస్తుంది మనకు పర్మిషన్స్? రీడ్ రైట్. 5 అని మెన్షన్ చేస్తే సో ఇక్కడ 4 + 1 4 వాల్యూ ఇండికేట్స్ ఆర్. రీడ్ ఓకే. ఎక్స్. రీడ్ 5 అంటే రీడ్ హైఫన్ ఎగ్జిక్యూట్. సో ఇది మీకు అర్థం కావాలంటే ఆర్ వాల్యూ ఎంత? 4. డబ్ల్యూ వాల్యూ ఎంత? 2. ఎక్స్ వాల్యూ ఎంత? 1. 1. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత? 4. 4. రైట్కి ఏం లేదు కాబట్టి జస్ట్ హైఫన్ హైఫన్. 1. హైఫన్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్పేస్ ఇచ్చేసి 1. ఎగ్జిక్యూట్ అంటే 1. సో ఇక్కడ మీరు దీన్ని అడిషన్ చేస్తే వాల్యూని అడిషన్ చేస్తే +2 + 1 = 7. సో ఇక్కడ అడిషన్ చేస్తే 4 + 1 = 5. ఫైనల్ గా గ్రూప్ కి ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. సారీ గ్రూప్ కంట అదర్స్ కి. సో ఎగ్జిక్యూట్ వాల్యూ ఎంత? 1. సో అప్పుడు -x ఉంటుంది. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమవుతున్నదన్న. సో ఇప్పుడు అడిషన్ చేస్తే రీడ్ వాల్యూ 0, రైట్ వాల్యూ 0, ఎగ్జిక్యూట్ వాల్యూ వచ్చేసి ఇచ్చాం. సో ఇప్పుడు =1. అది 751. ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ పర్మిషన్స్ ఫైల్ కి ఇవ్వాలంటే chmod 7 5 1 ఇక్కడ ఫైల్ నేమ్. సో అప్పుడు ఈ పర్మిషన్స్ వస్తాయి. RWX, R-X, ఇదేమో ఓనర్ కి లేకుంటే యూజర్ కి, ఇదేమో గ్రూప్ కి, నెక్స్ట్ ఫైనల్ గా అదర్స్ కి. అర్థమైందా అబ్సల్యూట్ మోడ్ అంటే? ఎన్ని కన్ఫ్యూజన్ ఉందా? లేదన్న, అర్థమైంది. ఇప్పుడు సో ఇక్కడ చూస్తే మీరు నేను సేమ్ అదే ఇండికేట్ చేశాను. ఓకే. ఓనర్ కి నేను అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలి. సో అప్పుడు నేను ఇట్లా అడిషన్ చేశా. రీడ్ వాల్యూ 4,
రైట్ వాల్యూ 2, ఎగ్జిక్యూట్ వాల్యూ 1. ఇక్కడ చూస్తే చూడండి r ప్లస్ w ప్లస్ ఎక్స్, 4 ప్లస్ 2 ప్లస్ 1 వచ్చేసి 7, అందుకు 7. గ్రూప్ కి నేను ఇవ్వాలనుకుంటున్నా రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. సో అప్పుడు r వాల్యూ ఎంత 4, ఎగ్జిక్యూట్ వాల్యూ ఎంత 1, అందుకు 5. నెక్స్ట్ అదర్స్ కూడా నేను రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. సో అప్పుడు r వాల్యూ ఎంత 4, ఎగ్జిక్యూట్ వాల్యూ ఎంత 1, అందుకు 7, 5, 5. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి chmod 755 ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్. ఇలా నేను పర్మిషన్స్ గ్రాంట్ చేస్తా. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా ఏమన్నా? హలో, లోపం. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎప్పుడు మైండ్ లో ఏముండాలా, ఈ వాల్యూస్ మైండ్ లో ఉండాలా. r ఈక్వల్ టు 4 అని, w ఈక్వల్ టు 2 అని, ఎగ్జిక్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి ఎవరన్నా గ్రూప్ కి అన్ని పర్మిషన్స్ ఉండాలా. సో గ్రూప్ కి ఏం పర్మిషన్స్ ఉండాలి, సారీ గ్రూప్ కంట ఓనర్ కి అన్ని పర్మిషన్స్ ఉండాలి. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉండాలి. ఓకే, ఇది ఎవరికి, యూజర్ ఆర్ ఓనర్ కి. ఈ ఓనర్ కి అన్ని పర్మిషన్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ కి ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదర్స్ కి ఓన్లీ ఎగ్జిక్యూట్. ఓన్లీ రీడ్ అనుకుందాం. ఓకే, ఓన్లీ రీడ్ ఉండాలి. సో మీకు మైండ్ లో ఇలా మ్యాపింగ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అబ్సల్యూట్ మోడ్ ఎలా ఇండికేట్ చేస్తారు, ఆ నెంబర్స్ గుర్తుండాలి, దీన్ని అడిషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు r అంటే వాల్యూ ఎంత 4, w అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. సో దీన్ని అడిషన్ చేస్తే 4 ప్లస్ 2 ప్లస్ 1 7. ఇక్కడ 4, సారీ మనకు కావాల్సింది రీడ్ వాల్యూ ఎంత 4. ఓకే, నెక్స్ట్ 1. దీన్ని అడిషన్ చేస్తే 4 ప్లస్ 1 ఎంత, వాల్యూ ఎంత 5. నెక్స్ట్ రీడ్ వాల్యూ ఎంత 4, రైట్ వాల్యూ లేదు, ఎగ్జిక్యూట్ వాల్యూ లేదు ఇక్కడ. సో దీన్ని అడిషన్ చేస్తే 4 0 ప్లస్ 0 4. సో ఇప్పుడు మన కమాండ్ చేసేటప్పుడు కమాండ్ ఏంటి, మన పర్మిషన్ చేంజ్ చేయడానికి chmod. ఓకే, సో ఎవరైనా ఈ పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి, ఓనర్ కి లేదా యూజర్ కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉండాలి, గ్రూప్ కి రీడ్, ఎగ్జిక్యూట్ ఉండాలి, అదర్స్ కి ఓన్లీ రీడ్ ఉండాలి. సో అప్పుడు ఇలా మనం మ్యాపింగ్ చేసుకుంటాం 7, 5, 4, 7, 5, 4 ఫైల్ నేమ్. ఈ కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ పర్మిషన్స్ అసైన్ అయిపోతాయి. అర్థమైందా? అర్థమైందన్న. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే pwd ఓకే టెస్ట్. భవిత, అలీ మీకు అర్థమవుతుందా? ఎస్ ఎస్. భవిత మీకు అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ కొన్ని పర్మిషన్స్ వస్తాయి. బై డిఫాల్ట్ ఇక్కడ చూస్తే మీరు చూడండి ఫైల్కి ఏమున్నాయో.
ఇప్పుడు దీన్ని మనం డీకోడ్ చేస్తాం బై డిఫాల్ట్ వచ్చిన పర్మిషన్స్ని. ఓకే, సో ఫస్ట్ యూజర్కి ఏముంది, రీడు రైట్, కరెక్టా? యూజర్కి వాల్యూ ఎంత, అది రీడు రైట్ వాల్యూ ఎంత, 6. 4 plus 2. ఇది 6. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత, 4. 4 4. నెక్స్ట్ 4. 4. బై డిఫాల్ట్ మీరు ఫైల్ క్రియేట్ చేస్తే వచ్చే వాల్యూస్ ఏంటి, 6, 4, 4. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్కి పర్మిషన్స్ ఎలా చేంజ్ అనుకుంటున్నాను నేను, ఐ వాంట్ టు ప్రొవైడ్ యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉండాలి, గ్రూప్కి అదర్స్కి రీడ్ ఎగ్జిక్యూట్ ఉండాలి. సో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, రీడ్ ఎగ్జిక్యూట్, రీడ్ ఎగ్జిక్యూట్ నాకు ఇలా రావాలి. సో ఇప్పుడు మనం డీకోడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది వాల్యూస్, 7. 7, 5. 5. సో నెక్స్ట్ RFNX కి 5. నెక్స్ట్ దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 3 5. లెటర్స్ తో డివైడ్ చేసుకోవాలి. 5. ఫస్ట్ 3 లెటర్స్, నెక్స్ట్ 3 లెటర్స్, నెక్స్ట్ 3 లెటర్స్. 5. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి sudo chmod 755 test.txt. ఓకే, ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే చూడండి ఈ ఫైల్ పర్మిషన్స్ ఎలా చేంజ్ అయ్యాయో. కరెక్టా మనం చేసింది, సేమ్ వచ్చాయి కదా. చూడండి ఇది ఆఫ్టర్ మనం అప్డేట్ చేసిన తర్వాత RWX వాల్యూ ఎంత, 7. నెక్స్ట్ R-X 5, నెక్స్ట్ R-X 5. సో అర్థమైందా ఇది. Yes. ఇప్పుడు ఒక డైరెక్టరీకి చేంజ్ చేద్దాం పర్మిషన్స్. ఓకే, మేక్ డైరెక్టరీ టెస్ట్. ఓకే, cd టెస్ట్. ఆ టెస్ట్ లోపల మళ్ళీ ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, మేక్ డైరెక్టరీ 1. ఓకే, cd1. ఈ 1 అనే డైరెక్టరీ లోపల మనము ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, touch app.log. ఇప్పుడు pwd లిస్ట్ అవుట్. సో మనకి టెస్ట్ డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాం కదా. సో టెస్ట్ మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఈ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, సో నేను ఇది రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడ డి ఈ వాల్యూ ఎంత వస్తుంది, యూజర్ వాల్యూ 7. నెక్స్ట్ గ్రూప్ వాల్యూ ఎంత, 5. నెక్స్ట్ అదర్స్ వాల్యూ ఎంత, 5. మీరు ఫైల్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ వచ్చే వాల్యూ ఏంటి, 6, 4, 4. కానీ డైరెక్టరీ క్రియేట్ చేస్తే మీరు వచ్చే వాల్యూ ఏంటి, బై డిఫాల్ట్ 7, 5, 5. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ పర్టికులర్ గ్రూప్కి పర్టికులర్ అదర్స్కి కూడా అన్ని పర్మిషన్స్ ఉండాలి, రీడ్ పర్మిషన్స్ ఉండాలి, రైట్ పర్మిషన్స్ ఉండాలి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. సో దట్ మీన్స్ నేనేమనుకుంటున్నా, ఈ ఫస్ట్ 3 ఏమో RWX అనేది యూజర్కి, నెక్స్ట్ 3 అనేది గ్రూప్కి. సో గ్రూప్కి నేను ఏమనుకుంటున్నా RWX, అలాగే అదర్స్ కూడా నేను
wx. సో ఇప్పుడు పర్మిషన్స్ ఏమవుతాయి? ఫస్ట్ ఏమో డి. సో rwx వాల్యూ ఎంత కౌంట్ చేస్తే మనము 7. గైస్ 7. నెక్స్ట్ 3 గ్రూప్ వాల్యూ ఎంత? 7. 7. నెక్స్ట్ అదర్స్ వాల్యూ ఎంత? 7. సో అంటే ఇప్పుడు మనము ఈ డైరెక్టరీకి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? chmod 777 అనే వాల్యూతో మనం చేంజ్ చేయాలి. సో sudo chmod 777 డైరెక్టరీ నేమ్. సో ఇప్పుడు మీ డైరెక్టరీ నేమ్ ఇచ్చారనుకోండి, ఓన్లీ పైన డైరెక్టరీ నేమ్ మాత్రమే చేంజ్ అవుతాయి. అలా కాకుండా మనం డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేసి ఒక ఫైల్ కూడా క్రియేట్ చేసినాం కదా. cd test. సో దీని లోపల 1 అనే డైరెక్టరీ సేమ్ 755 పర్మిషన్స్ ఉన్నాయి. ఈ 1 లోపల మనము ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం 644 అనే పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఈ కమాండ్ రన్ చేస్తా. ఈ కమాండ్ రన్ చేస్తే ఓన్లీ టాప్ లెవెల్ అంటే రూట్ లెవెల్ ఉన్న డైరెక్టరీకి మాత్రమే పర్మిషన్ చేంజ్ అవుతాయి. ఈ లోపల ఉన్న ఈ 1 అనే డైరెక్టరీకి చేంజ్ అవ్వవు. ఈ 1 లోపల ఉన్న యాప్ డాట్ లాగ్ అనే ఫైల్కి పర్మిషన్స్ చేంజ్ అవ్వవు. ఎంటర్ చేసా, జస్ట్ నేను మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ అన్ని మొత్తం రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ మారిపోయిందా? యూజర్ కి, గ్రూప్ కి అండ్ అదర్స్ కి మారిపోయిందా? సో ఇప్పుడు నేను ఇక్కడ సో pwd లిస్ట్ అవుట్. సో టెస్ట్ లోపలికి వెళ్తాను. చూడండి ఈ టెస్ట్ లోపల 1కి ఏమైనా చేంజ్ అయ్యాయా? సో ఇక్కడ ఈ 3 లెటర్స్ చూస్తే మీరు అలాగే రీడ్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఈ 3 లెటర్స్ చూస్తే రీడ్ ఎగ్జిక్యూటివ్ ఉంది. కానీ ఇక్కడ టెస్ట్ కు చూస్తే మీరు చూడండి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. సో ఇప్పుడు మీరు లోపల ఉన్న డైరెక్టరీకి ఫైల్ కూడా పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే ఫైల్ పర్మిషన్ చూడండి సేమ్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలాగే ఉంది. ఇప్పుడు మొత్తం ఈ టాప్ లెవెల్ ఉన్న డైరెక్టరీ దీని లోపల ఉన్న అన్ని డైరెక్టరీస్ కూడా పర్మిషన్ చేంజ్ అవ్వాలంటే సేమ్ కమాండే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే -r అనే ఆప్షన్ మెన్షన్ చేయాలి. -r. r అంటే రికర్సివ్లీ అంటే లోపల అంటే ఆ డైరెక్టరీ లోపల ఉన్న అన్ని డైరెక్టరీస్ కి ప్లస్ ఆ డైరెక్టరీ లోపల ఉన్న అన్ని ఫైల్స్ కి ఎన్నైనా ఉన్నాయి. ఇంకా ఈ టెస్ట్ కింద ఎన్ని డైరెక్టరీస్ ఉన్నా, ఎన్ని ఫైల్స్ ఉన్నా అన్నిటికీ కూడా పర్మిషన్స్ చేంజ్ అయిపోతాయి. నేను ఇప్పుడు కొడితే నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టార్ట్ చేస్తే టెస్ట్కి చూడండి ఇంతకుముందు మనం చేంజ్ చేసాం సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ లోపల 1 అనే డైరెక్టరీకి చెక్ చేస్తే చూడండి 1 కూడా పర్మిషన్ చేంజ్ అయినాయి. నెక్స్ట్ 1 అనే డైరెక్ట్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఫైల్ కూడా చూడండి చేంజ్ అయిపోయినాయి. అర్థమైందా? ఇది ఏమైనా Yes. డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్ లో? No. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ అబ్సల్యూట్ మోడ్. ఓకే, సో అబ్సల్యూట్ మోడ్ లో ఇలాగ పర్మిషన్స్ చేంజ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఇదే యూజ్ చేస్తాం. ఓకే ఓకే, మనం నెక్స్ట్ సెషన్ లో ఈ సింబాలిక్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.